హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ అనే చెప్పాలండి. ఈరోజు నేను కొండపిండి కూరతో ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇది కిడ్నీలో ఉన్న రాళ్ళని పిండిలా చేసేస్తుందంట. అందుకే దీనికి కొండపిండి కూర అని పేరు వచ్చింది. ఇది కిడ్నీలో ఉన్న రాళ్ళని మాత్రమే కాదండి, మన పొట్టలో ఉన్న ఎలాంటి ఘన పదార్థాలైనా పిండిలా చేసేస్తుంది. చూడండి, ఈ కొండపిండి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ తప్పకుండా తినాల్సిన కూర అన్నమాట. కొండపిండి కూర తెలియని వాళ్ళు చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీరు మార్కెట్లో ఎక్కడ కనిపించినా ఈ కూరనైతే తెచ్చుకొని వారానికి 2 సార్లైనా తప్పకుండా తినండి. ఇది లేతగా ఉందనుకోండి, ఈ విధంగా కాడలతో సహా ఆకులనన్నింటినీ తుంచుకోండి. ఇలా ఆకులనన్నింటినీ తుంచుకొని మంచిగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఒక 6-7 వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయల్ని, 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొండపిండి కూరని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆకుకూరల్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అందులోనే ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అందులో నుంచి వచ్చిన వాటర్లోనే మనకు కూర మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఆకు మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినట్టుగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఈ ఆకుకూరతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మనం తింటూ ఉండాలి. హెల్త్కి మంచిది కాబట్టి వారానికి 2 సార్లైనా ఏదో ఒక విధంగా చేసుకొని అయితే తినండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఆకు ఉడకలేదనుకోండి, ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా నొక్కినట్టుగా చేస్తే మనకు ఆకు మంచిగా ఉడికిపోతుంది. ఇది ఒక్కరు తినొచ్చండి ఈ క్వాంటిటీ. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కట్టలు తెచ్చుకొని ఎక్కువ చేసుకోండి. ఫ్రై కాబట్టి కొద్దిగా అవుతుంది. తప్పకుండా మార్కెట్లో దొరికిన ఈ కొండపిండి కూరను తెచ్చుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.